ఇప్పుడు అడగండి. అల్లుడు, మీ పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? అంకుల్ ఎవరికి చెప్పొద్దు, అస్సలు చెప్పను. టాప్ సీక్రెట్. టాప్ సీక్రెట్. పక్కా పక్కా. ప్రామిస్ ప్రామిస్. నా పెళ్ళి అప్పుడు జరిగింది, అక్కడ జరిగింది, అలా జరిగింది, అలా. ఓకే, చెప్పొద్దు ఎవరికి. సీక్రెట్, టాప్ సీక్రెట్. సారీ, పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నిన్నోటి అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా? లేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నువ్వేం పెద్ద అందంగా ఉండవు కాబట్టి. రాహుల్, రాహుల్, రాహుల్. రాహుల్, రాహుల్, రాహుల్. తాకపోతే సచ్చినోడా. లే రాహుల్, రాహుల్, లే రాహుల్, లే రాహుల్, లే లే. టైం ఎంత అయిందో తెలుసా? నువ్వెంత అందంగా ఉంటావో ఎప్పుడైనా చెప్పానా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. త్వరగా లే. అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు, మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రియా ప్లీజ్ ఇంకాసేపు పడుకొని. రాహుల్, మన ఫ్లైట్ 1 o'clock అంట. అవునా? అయితే మనం బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వెళ్దాం, సరేనా? అంత తొందరగానా? అవును. రాహుల్, ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది కదా, కాసేపు ఇక్కడే ఉండేద్దాం ప్రియా. ప్లీజ్. మనం వెళ్ళాలి, వెళ్తున్నాం అంతే. రాహుల్, బట్ అంకుల్ అండ్ ఆంటీతో కాసేపు ప్లీజ్. ప్రియా ప్లీజ్, నువ్వేం చెప్పొద్దు, మనం వెళ్తున్నాం అంతే. గో గెట్ రెడీ క్విక్. బాయ్ ఆంటీ, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. ఈసారి వచ్చినప్పుడు 4 రోజులు ఉండాలి. ఈ వెధ వచ్చినా రాకపోయినా సరే నేనే దగ్గరుండి గోవా మొత్తం చూపిస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఆంటీ. హలో 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 హలో. నాతో ఏదో చెప్పకుండా వెళ్తున్నట్టున్నా? మా ఇద్దరికి పెళ్లి కాలేదు. నాకు తెలుసు. తెలుసా? నేను లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా? point. నువ్వు అబద్ధం చెప్పాను ముందే నాకు తెలుసు. కానీ నీ అబద్ధం, ఆ అమ్మాయి రెండు నాకు నచ్చేరా. అమ్మాయి చాలా మంచిది. నేనైనా మీ అమ్మాయినా ఇంతకంటే మంచి అమ్మాయిని తీసుకురాలేం. డోంట్ మిస్ హర్. చిటి ఇలా ఇవ్వండి. ఈ గాజులిచ్చి నీ మనసులో మాట చెప్పు. ఓకే. ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆంటీ. లవ్ యూ. బాయ్ బాయ్. బాయ్ రా. ఏంటి డల్గా ఉన్నావు? ఓయ్ నిన్నే. ఓ త్వరగా తీసుకొచ్చానా? రాహుల్, ప్రియా
నేను చెప్పే వరకు నువ్వు కళ్ళు తెరవద్దు, మాట్లాడద్దు, సైలెంట్ గా. ఎందుకు? సర్ప్రైజ్. ఎక్కడికి? నువ్వేం చెప్పావు? గోవా చూడటం 3 సార్లు మిస్ అయ్యాను, ఈసారి వచ్చి మిస్ అవుతున్నా అన్నావు. ఫ్లైట్కి ఇంకా 4 గంటల టైం ఉంది. ఈసారి నిన్ను మిస్ అవ్వనివ్వను. Ma'am, this is your person mobile. థ్యాంక్ యూ సో మచ్. వాట్స్ యువర్ ఫోన్? Yeah. Ladies and gentlemen, kindly remain seated with your seatbelts fastened until we have parked at the gate. నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. సో గుడ్ బై. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. నువ్వు పెళ్ళికి రాకపోయింటే నాకు చాలా బోర్ కొట్టేది. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ గోవా. You're welcome. ప్రియా, ఏదన్నా మర్చిపోయావా? నీ బట్టలు మర్చిపోయావు, తీసుకో. బాబు, ఆ? ఈ లగేజ్ ఎక్కడ తీసుకోవాలి? ఇది బెల్ట్ నెంబర్ 2 అండి. అక్కడ అక్కడ ఉంది. ఆహా, ఓకే, థ్యాంక్ యూ. యా. ప్రియా, ప్రియా, ప్రియా. రేయ్ రాహుల్, ఆ? అమ్మా, ఏరా జయాంటి ఎలా ఉందిరా? పెళ్ళెలా జరిగింది? అమ్మా, బాగా జరిగిందమ్మా. అమ్మాయి ఎలా ఉంది? బాగుందమ్మా. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావురా? బాగాసానమ్మా. రాహుల్, హే అక్క, ఎప్పుడు వచ్చావు? సర్ప్రైజ్. నేను రాత్రి వచ్చాను. ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను రా. ఏ రే రాహుల్, అమెరికా నుంచి నీకోసం వస్తే నువ్వేంటి అటేటో చూస్తున్నావు? ఏం లేదక్క. అక్క 1 minute, I'll be back. రే రాహుల్, అన్నయ్య,
చేస్తున్నారా? అక్క అక్క ఏంట్రా? త్వరగా రా అక్క, భోంచేద్దాం. 2 minutes రా. సరే. నీ ప్రాక్టీస్ రోజు రోజుకి తగ్గిపోతుంది శివ. ఆ ప్రకాష్ గాడు రోజుకి 14 గంటల ప్రాక్టీస్ చేస్తున్నాడు. నువ్వు ప్రాక్టీస్ పెంచకపోతే వాడే గెలుస్తాడు. ప్రాక్టీసే కదా, ఫైనల్లో చూసుకుందాం. వాడు గెలవాలంటే ఆడాలి కదరా. ఆ ప్రకాష్ గారు ఇల్లు ఎక్కడుందో కనుక్కో. అర్థమైంది. రై దివ్య, ఎవడ్రా వాడు? దివ్య వాడితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి నువ్వు వెంట పడుతున్నావు. ఇప్పుడుకో 100 సార్లు ఐ లవ్ చెప్పావు. ఆ అమ్మాయి 200 సార్లు నో చెప్పింది. నీకు సెట్ అవుతుందిలే. మనం ఆ ప్రకాష్ గారి సంగతి చూద్దాం. ఆ ప్రకాష్ గారి సంగతి ఎప్పుడన్నా చూసుకోవచ్చు, ముందు వీడి సంగతి చూద్దాం. రేయ్ రేయ్ శివ, నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా? అర్థం కదా? నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా తల్లివి. నువ్వు నవ్వినా ఏడ్చినా నా కోసమే. నీకిష్టం ఉన్నా లేకున్నా నీ పెళ్లి నాతోనే. చైత్రశుద్ధ ఏకాదశి గురువారం రోజున చిరంజీవి గౌతమికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దివ్యని ఇచ్చి వివాహము జరపటకు పెద్దల సమక్షమున నిశ్చితాంబూలాలు నిర్ణయించడమైనది. మంగళం మహతు శుభం. ఇది కేవలం ఉంగరం మాత్రమే కాదమ్మా, మా ఇంటి ఎలవేల్పు. ఇప్పుడు నేను నీకిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోమ్మా. ఏ ఇది ఎంగేజ్మెంట్ రింగా? చాలా బాగుంది. వావ్, కనీసం ఒక మాట కూడా చెప్పలేదంటే. నేను మామూలుగా ఎవరితోనైనా మాట్లాడితేనే శివ తట్టుకోలేడు. ఇంక పెళ్ళంటే ఎంత గొడవ చేస్తాడు. అందుకే మీకెవరికి వస్తున్నాడే. ఏంటి శివ? దివ్య, ఇంతకాలంగా నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నీ ఎంగేజ్మెంట్ విషయం తెలిస్తే నేను వచ్చి గొడవ చేస్తానన్నా తప్పు. ఈ విషయం నా ముందే తెలిస్తే నేను గొడవ చేసేవాడిని కాదు, చంపేసేవాణ్ణి. శివ, ఇప్పటి వరకు నువ్వంటే నాకిష్టం లేదని చెప్పాను, కానీ ఇప్పుడే నువ్వు చెప్పావు నువ్వే నన్ను ప్రేమించట్లేదని. చూడు, ప్రేమించిన వాడెవ్వడు తను ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టడు, వేధించడు, చంపేస్తానని బెదిరించడు. ఇది ప్రేమ కాదు శివ, నన్ను వదిలే ప్లీజ్. వదలను. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా దానివి. అరింగిచ్చే. శివ, శివ ప్లీజ్, నో శివ, నో శివ, శివ వదలు, శివ వద్దు, నో శివ ప్లీజ్. అక్కడంతా వెతికాను, దొరకలేదమ్మా. పొద్దు నుంచి వెతుకుతున్నా, చీకటి పడిపోయింది. ఇంటికెళ్ళమ్మా. లేదు రాములు, ఉంగరం దొరికిపోతే నేను ఇంటికి వెళ్ళలేను. మా అత్తగారు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరే ఇచ్చారు. అర్థమైందమ్మా. నేను రాత్రంతా ఉంగరం వెతికి పెడతానుగా. ఆ శివ వాళ్ళు రాత్రి ఇక్కడికి వచ్చి మందు తాగుతారు. వాళ్ళు ఏ క్షణానైనా రావచ్చు. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా, వెళ్ళు. ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క. ఏం జరిగింది?
శివ ఇక్కడ అక్కడ ఏంట్రా వీడిని కాపాడడానికి వస్తారా? మా అక్క నేర్పిస్తుంటే నించొని సినిమా చూస్తే చూస్తారా? వీడిని కొడుతుంటే అలాగే నించొని చూడండి. రింగ్ ఏదిరా? ఇక్కడే వేసావుగా. వెతుకో వెతుక్కోడక్క వెతుకో. మా అక్కని చంపేస్తావా? చంపేస్తానంట. రింగ్ దొరకపోతే నిన్ను చంపేస్తా. వెతుకో వెతకరా వెతుకో. మా అక్క మీద చేస్తావరా? మా అక్క మీద చేస్తావా? వెతుకురా వెతుకో వెతుకో. రింగ్ ఎత్తుకో రింగ్ ఎత్తుకో. వెతుకో 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 రింగ్ ఎత్తుకో. యు బాస్టర్డ్. రింగ్ ఎత్తుకురా. అలాగా ప్రియకు కూడా నువ్వంటే ఇష్టమా? అవునక్క. శివాసులు ఒప్పుకోడ్రా. నేను ఇష్టపడ్డప్పుడు ప్రియా ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు వాడి చెల్లెని తెలిసినంత మాత్రాన నా మనసు మార్చుకోలేనక్క. లిసన్, శివ కూడా నీలాంటి ఓ బ్రదరే. తను కూడా నాలాంటి ఓ అమ్మాయే. రే, నీ మీద నాకెంత ప్రేమ ఉంటుందో ప్రియకు కూడా వాళ్ళ అన్నయ్య మీద అంతే ప్రేమ ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. నిన్ను నా నుంచి ఎవరైనా దూరం చేస్తే నేనెంత ఫీల్ అవుతానో ప్రియ కూడా వాళ్ళ అన్నయ్యకి దూరం అయితే అంతే బాధపడుతుంది.